భర్త నీతో సమాధానంగా ఉండట్లేదు, అయితే వెతుకో, ఎలా నా భర్తతో సమాధానంగా ఉండాలి. ఆ మార్గాన్ని వెతుకో. ఆ భార్య గయ్యాలి, కానీ నేను సమాధానంగా ఉండాలి. ఏం చేస్తే సమాధానంగా ఉండగలుగుతాను? ఆ మార్గాన్ని వెతుకో. నా బిడ్డలు నాతో సమాధానంగా ఉండడం లేదు, ఏ విధంగా నేను నా బిడ్డలతో సమాధానంగా ఉండగలను? ఆ మార్గాన్ని వెతుకో. ఉద్యోగం చేస్తున్న చోట సమాధానం లేదు, కానీ సమాధానం కావాలంటే ఏం చేయాలి? వెతకాలి. దేవుడు ఏమంటాడు తెలుసా? మీ ఇంట్లో సమాధానం కనిపించట్లేదా? మీ ఇంట్లో సమాధానం దొరకట్లేదా? వెతకండి, దొరుకుతుంది. మార్గం వెతుకు. ఎలా నా భర్తతో నేను సమాధానంగా ఉండగలను? ఎలా నా భార్యతో సమాధానంగా ఉండగలను? ఫైండ్ ద వే. మార్గం కనుక్కో. ఒకవేళ నీ మాట తీరు బాగాలేదేమో, నీ పద్ధతి బాగాలేదేమో, నీ ప్రవర్తన బాగాలేదేమో, నీ ఆలోచనలు బాగాలేదేమో, నీ కోరికలు నీ ఉద్దేశాలు బాగాలేదేమో, కాబట్టి నీ భర్త అర్థం చేసుకోలేకపోతున్నాడేమో. వెతుకో, సమాధానాన్ని వెతుకో. 2, వెంటాడు. దొరికిందనుకో, దాన్నే వెంటాడు, ఆ మార్గాన్నే వెంటాడు. సమాధానాన్ని మాత్రం పోగొట్టుకునే ప్రయత్నము చేయొద్దు. ఆత్మీయునికి దేవుడిచ్చిన మహా గొప్ప వరము ఏమిటంటే సమాధానం. ఒకసారి ఆలోచించు, నీ జీవితంలో ఎవరితోనైనా సమాధానం లేదేమో, ఎవరితోనైనా నువ్వు గొడవపడ్డావేమో, అనవసరంగా గిల్లి కజ్జాలకు దిగి సమాధానం పోగొట్టుకుంటున్నావేమో. ఒకసారి ఆలోచించు.